హలో బా. అయ్య బాబా ఏంట్రా బావా బావా నా తొక్కలో బావా ఏంటి? అర్జెంట్ గా సచివాలయం రా. ఇక నాకు ఆఫీసర్ కి పెద్ద గొడవ అయిపోయింది. ఈ రోజు ఆఫీసర్ గోదరబాలో తేలిపోవాలంతే. మళ్ళీ ఎవరితో గొడవ వేసి వచ్చేవారు? అసలు ఊళ్ళో అందరికి వెళ్ళకుండా ఉండడం ఏంటి? ఎందుకు వేసుకున్నారు గొడవలు నువ్వా? అదే మన గేదెకి కాలు బెనికింది కదా, సచివాలయంకి వచ్చి వికలాంగుల పింఛన్ రాయమన్నాను. ఆడు వెంటనే మరిచెట్టు ఓడెదిగినట్టు ఎదిగో ఎవడన్నా గేదెకి పెన్షన్ రాస్తాడని అడిగాడు. వెంటనే మా బావనే తిడతామని గోప గుయ్యమనిలో కొట్టేయాను, అంతే గొడవ అయిపోయింది. ఆడు తిట్టింది నిన్నైతే నా పేరు చెప్పి ఎందుకు కొట్టారు నువ్వన్నా? అంటే ఆడు ఊర్లో నీచ నికృష్టుడికి కూడా ఇలాంటి ఆలోచన రాదు, నీకు ఎలా వచ్చిందన్నాడు. నేను వెంటనే నా చేయి చూపించి, అయ్యో సారో నేను ఏలు ముద్రగాడిని, చేతి రేఖలు కూడా అరిగిపోయినాయి చూడండి, ఇదంతా నాకు మా బావ చెప్పాడు అన్నాను. ఇప్పుడు నీ మీద కేసు పెడతాను అంటున్నాడు. అయ్య బాబోయ్, అసలు గేదె మనుషులకి ఇస్తారు పింఛన్, నువ్వు గేదెకి పింఛన్ ఇమ్మని అడుగుతావేంటి? అక్కడికి వెళ్ళి ఆ నిన్నేదో అంటే నన్ను ఇరికిచ్చి నన్ను ఊరే నా మీద కేసు పెడతావేంటి? అసలు గేదెకి పింఛన్ ఏంటి అసలు? ఏం లేదు బావ, ఒక 6,000 వస్తుంది, తల 2,500 పనిచేసుకుందాం, మన నెల సిగరెట్ ఖర్చులన్నీ పోతాయి. ఎలాగో నీకు నాకు సుజాత అంటే ఇష్టం కాబట్టి 1,000 ఆంటీకి ఇచ్చేద్దాం, నెల నెలకి ఎచ్చాలి కొనుక్కుంటది. అయ్య బాబా, గేదె పింఛన్ లో కూడా సుజాత అంటే 1000 రూపాయలు ఇస్తాను చూడు. ఒరేయ్ నీకు పుణ్యం ఉంటది, వాళ్ళకి ఎలక్కరా ఎందుకురా? వచ్చారా 1000 రూపాయలు నేను ఇస్తాను రారా.